హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు ఒక మహాకవి అయినటువంటి గుర్రం జాషువా గారి జీవిత చరిత్రను ఈరోజు నేను చెప్పబోతున్నాను. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అంటరానితనం, వెలివేయటం, 3 రూపాయలు, 8.5 రూపాయల జీతం, ఓ బస్తాడు ఒడ్లు, ఓ బీడీ కట్ట, చివరికి కట్ చేస్తే పద్మభూషణ్ అవార్డు. గడ్డ కట్టిన మనుషుల మధ్యన జీవించిన ఒక మహోన్నతుడి చరిత్ర. మహాకవి గుర్రం జాషువా ప్రజ్ఞ బహుముఖీనం. ఆయన ఒక కవి, నాటక రచయిత, నేత్రావధాని, చిత్రకారుడు. ఈయన తండ్రి గుర్రం వీరయ్య యాదవ కులానికి చెందినవాడు. తల్లి లింగమాంబది మాదిగ కులం. మిషన్ హాస్టల్లో చాట్రగడ్డపాడుకు చెందిన లింగమాంబతో గుర్రం వీరయ్యకు పరిచయం ఏర్పడింది. లింగమాంబను పెళ్లి చేసుకుంటానంటే ఇరుపక్షాల పెద్దలు అంగీకరించలేదు. క్రైస్తవ మతం స్వీకరించాలని షరతు పెట్టి స్వీకరించిన తర్వాత క్రైస్తవ మతాధికారులను వీరి వివాహం జరిపించారు. హిందూ మతం, యాదవ కులం రెండూ వదిలేసి ప్రేమ కోసం క్రైస్తవ మతాన్ని, మాదిగ కులాన్ని స్వీకరించాడు గుర్రం వీరయ్య. కులాంతర వివాహం చేసుకున్న ఈ దంపతులు పేదరికం, కుల వివక్ష, బంధువుల నిరాదరణలకు గురయ్యారు. నెల్లూరు దగ్గర రామాయపట్నంలో పాస్టర్ శిక్షణ పొంది వినుకొండలో పాస్టర్గా పనిచేశాడు వీరయ్య. పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోతుండగా 1895 సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం వినుకొండలో ఊరికి దూరంగా ఉన్న మిస్సమ్మ తోటలో ఒక మూలన ఉన్న ఇంట్లో పుట్టాడు జాషువా. జాషువా అంటే యెహోవా రక్షణ అని అర్థం. జాషువాని తల్లిదండ్రులిద్దరూ అబ్బురంగా పెంచారు. చుట్టుపక్కల వాళ్ళు జాషువా కొంటి చేష్టలను భరించలేక, ఇంత అల్లరి పిల్లవాడిని ఎలా కన్నావమ్మా, ఎప్పటికైనా బాగుపడతాడా అంటే, తల్లి లింగమాంబ, నా కొడుకును మీరు పెంచడం లేదుగా, మీకెందుకా బాధ అని సమర్థించేది తల్లి. వీరయ్యకు గొల్ల శుద్ధలు వింటే పూనకం వచ్చేది. కరియావల రాజు, భాగ్యం వంటి గొల్ల శుద్ధులను విని ఉద్యోగానికి లోనయ్యేవాడు. పలనాటి కథలంటే చెవి కోసుకునేవాడు జాషువా. తండ్రి పాడిన గొల్ల శుద్ధులు, పలనాటి వీరగాథలు జాషువా మీద ప్రభావం చూపాయి. హరిజనుల పిల్లలకు, సవర్ణుల పిల్లలకు మధ్య ఒక బలను అడ్డుగా ఉంచిన పరిస్థితుల మధ్య జాషువా హై స్కూల్ విద్యాభ్యాసం గడిపించాడు. హై స్కూల్ విద్య ముగిసిన తర్వాత గుంటూరు జిల్లా బాపట్లలో అమెరికన్ బాపిస్ట్ మిషన్ ట్రైనింగ్ స్కూల్లో హయ్యర్ గ్రేడ్ టీచర్ శిక్షణ పొందాడు. ఆ తర్వాత ఉభయ భాషా ప్రవీణ చదివాడు. జాషువా పుట్టిన 10 ఏళ్ళ తరువాత తమ్ముడు ఇజ్రాయిల్ పుట్టాడు. జాషువా 15వ ఏట మేనమామ మందా వెంకటస్వామి రెండో కూతురు మేరీని వివాహం చేసుకున్నాడు. భార్యల్ని అంత మర్యాదగా పిలిచే రోజులు కావవి. కానీ జాషువా తన భార్య మేరీని మేరాయ్ అని ప్రేమగా పిలిచేవాడు. కవితా పరిశ్రమ భాష మీద పట్టు కోసం కంటబడ్డ పద్య కావ్యంబు సాధించి చదవకుండా వదలలేదు. కవిత చెప్పువాడు గనుపెంపనేయంబు చేయకుండా వెడలనీయలేదు అని చెప్పుకొచ్చాడు జాషువా. అధ్యయనంలో భాగంగా హిందూ పురాణాలు, పద్య కావ్యాలు చదవడం స్వమతస్థుల ఆగ్రహానికి కారణమైంది. హిందూ మతాన్ని ప్రచారం చేసే కథలు, నాటకాలు రాస్తున్నాడని క్రైస్తవ మతాధికారులు ఇంకా కొందరు కలిసి జాషువాను కులం నుండి వెలివేశారు. అందువల్ల తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను కూడా విడిచి ఊరికి దూరంగా ఉండవలసి వచ్చింది.
కులం కట్టుబాటు పాటించకపోతే చేస్తున్న ఫాదరీ ఉద్యోగం ఎక్కడ పోతుందోనని తండ్రి వీరయ్య కొడుకును ఇంటికి కూడా రావద్దని చెప్పాడు. పగలంతా ఊరికి దూరంగా ఉన్న పాడుబడ్డ మసీదులో ఉండి రాత్రి చీకటి కాగానే రహస్యంగా ఇంటికొచ్చి తల్లి పట్టిన భోజనం తిని మళ్ళీ మసీదుకు చేరుకునేవాడు. రహస్యంగా మిత్రుల సహాయంతో మసీదులో పురాణాలను ఇతిహాసాలను చదివి భాషను సుసంపన్నం చేసుకున్నాడు. జూపూడి హనుమశాస్త్రి అనే బ్రాహ్మణ పండితుడు జోషువాకు కాళిదాసత్రయం బోధించి సంస్కృతం నేర్చుకోవాలని తపన తీర్చాడు. కాళిదాసత్రయం అంటే మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం. అదేవిధంగా ఉద్యోగాలు, అవమానాలు. జోషువా తన సొంత ఊరు చాట్రగడ్డపాడులో టీచర్గా నెలకు ₹3 జీతానికి పనిచేశాడు. హిందూ గ్రంథాలను చదవడం, ఆ కథలని నాటకాలుగా రాయడం మొదలైన కారణాలతో పాటు ఆయన ప్రణయ కలాపాలను కారణంగా చూపి ఆ ఉద్యోగం నుండి తొలగించారు. కొప్పరపు కవుల్లో ఒకరైన కొప్పరపు సుబ్బారావు వినుకొండ వచ్చినప్పుడు జరిగిన సభలో ఆయన మీద జోషువా ఒక పద్యం రాసి వినిపించినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. కానీ సభలో అగ్రకులాల వాళ్ళు అంటరాని వాడు ఈ సభకు రావడమేంటని సభ నుండి వెళ్ళిపోయారు. శ్రీశ్రీ రాతల్లోనూ మాటల్లోనూ కింద కులాలను అవమానించడానికి సంకోచించేవాడు కాదు. ముస్లింలను అవమానిస్తూ కసాయిబు అనడం, మాల కులాన్ని గురించి మాల వాళ్ళ 2 రకాల డ్రామాల వాళ్ళు, సినిమాల వాళ్ళు అనడం మనకు తెలిసిందే. జోషువాను ఉపకవి, ద్వితీయ శ్రేణి కవి అన్నాడు శ్రీశ్రీ. ఆయన దృష్టిలో ప్రథమ శ్రేణి కవులంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ. వీళ్ళిద్దరిలోనూ వాస్తవికత లేదని, వీరిది వ్యూహ ప్రాధాన్యం కలిగిన కవిత్వం అని హేళన చేస్తూ ప్రణయ కవి యొకండు, శాశాన కవి యొకండు అని జోషువా విమర్శించాడు. అందుకే నవ్య సాహిత్య సమితి ప్రచురించిన కవితా సంకలనం వైతాళికులులో జోషువా కవిత్వానికి చోటు లేకుండా చేశారు. ఇప్పటికీ సాహిత్యకారులు వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో చెల్లపిల్లవారు, విశ్వనాథవారు, దేవులపల్లి వారు అని అగ్రకుల కవులను సంబోధిస్తారు. కానీ గుర్రం వారు అని ఒక్కరు కూడా అనరు. 1933వ సంవత్సరంలో కవిత విశారద బిరుదు స్వీకరించడానికి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అందరికీ లోపల భోజనాలు ఏర్పాటు చేసి జోషువాను వరండాలో వేరుగా విస్తరవేసి భోజనం పెట్టారు. 1957, 1959 మధ్యకాలంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్గా పనిచేసినప్పుడు రేడియో కేంద్రంలోని బ్రాహ్మణుడు జోషువా ఉనికినే భరించలేకపోయేవారు. చివరకు బీడీలు తాగుతున్నాడనే నెపంతో ఆ ఉద్యోగం నుండి తొలగించారు. ఆ రోజుల్లో నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు అంటరాని వారికి ప్రవేశం లేదు అని డప్పు కొట్టి చెప్పేవారు. ఇది తెలిసిన నాటకాల మీద ఉన్న మోజు కొద్దీ ఒకసారి నాటకానికి వెళ్ళి టికెట్ కొనబోతే నువ్వు అంటరాని వాడివి, నాటకానికి రాకూడదు అని అవమానించారు. ఆ తరువాత రోజుల్లో మహానటుడు పండితుడు బండారు రామారావు జోషువా రాసిన శ్మశాన వాటిక ఖండకావ్యంలో 8 పద్యాలను సత్య హరిశ్చంద్ర నాటకంలోని కాటిసీన్లోనూ పాడినప్పుడు నిరక్షరాస్యులకు కూడా జోషువా కవితా సౌందర్యం తెలిసిపోయింది. కేవలం జోషువా పద్యాల కోసమే తెల్లవార్లు ప్రేక్షకులు ఎదురు చూస్తారు. డివి సుబ్బారావు కాటిసీను పద్యాలతో గ్రామ్ఫోన్ రికార్డు విడుదల చేసినప్పుడు మరింత ప్రాచుర్యం లభించింది. బండారు బాణీలను జోడించి చేమకుర్తి నాగేశ్వరరావు ప్రేక్షకులను జోషువా పద్యాలను రంజింపచేశారు. బండారు రామారావు నీ పద్యాలను చెడగొడుతున్నాడు అని జోషువాకు ఎవరో చాడీలు చెప్పారు. నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకుల మధ్యలో ఉండి నాటకం చూశాడు. బండారు కమ్మని కంఠం నుండి అద్భుతమైనటువంటి నటనతో జాలువారిన పద్యాలను విని జోషువా పులకించిపోయాడు. అప్పటికప్పుడు బండారు మీద పద్యం రాసి వినిపించాడు. బండారును ఆయన గురువు అద్దంకి మాణిక్యాలరావును గట్టిగా కౌగిలించుకుని, ఎంత సొగసుగా ఉన్నాయిరా మీ ముక్కులు, నా కొడకల్లారా, ఎంత అందం ఎట్టా పుట్టారా అని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తరువాత వినుకొండ బండారు రామారావుకు గండ పైండారం తొడిగి సన్మానించాడు జోషువా. ఒకరోజు హరిశ్చంద్ర పాత్రధారి డివి సుబ్బారావు విజయవాడలో జోషువా కుమార్తె హేమలతను కలుసుకుని, అమ్మ,
మీ నాన్నగారి పద్యాలు పాడుకుంటూ పేరు తెచ్చుకున్నారు. బాగుపడ్డాను. ఈ 500 పుచ్చుకోవమ్మా అని చేతిలో పైకం పెట్టాడు. ఘంటసాలగా పేరొందిన ఘంటసాల వెంకటేశ్వరరావు జాసువా రాసిన శిశువు పద్యాలను గ్రామ్ఫోన్ రికార్డులో పాడాడు. ఒకసారి మద్రాసులో ఘంటసాల ఇంటికి వెళ్ళాడు. జాసువా, ఎవరండి మీరు అని అడిగిన ఘంటసాల భార్యతో, గుర్రం జాసువా వచ్చాడని చెప్పమ్మా అని అన్నాడు. లోపలికి వెళ్ళి ఘంటసాలకు చెప్పడంతో ఆయన బయటకు వచ్చి, ఇక్కడే కూర్చున్నారే, లోపలికి రండి అన్నాడు. నేను లోపలికి రాను, నేను బయటే ఉంటాను, ఎందుకంటే నేను అంటరాని వాడిని అన్నాడు జాసువా. భలేవారే అని గట్టిగా కౌగులించుకొని జాసువాను లోపలికి తీసుకెళ్ళాడు ఘంటసాల. పేదరికం సత్యాల స్నానం మిషన్ స్కూల్లో ఉద్యోగం పోయిన తర్వాత రాజమండ్రిలో మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశాడు జాసువా. మొదట నెలకు 15 రూపాయల జీతం ఇవ్వడానికి ఒప్పుకున్న సినిమా హాల్ యజమాని ₹1 కూడా ఇవ్వలేదు. 2 పూట్ల భోజనం వరకు ఏర్పాటు చేశాడు. సినిమా హాల్లో పనిచేసే వాళ్ళలో జాసువా ఒక్కడే దళితుడు. దళితులకు హోటల్లో భోజనం పెట్టరు. ఒక స్నేహితుడు భోజనం తీసుకొచ్చేవాడు. చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. కట్టుకున్న జత మినహా రెండో జత బట్టలు లేవు. సెకండ్ షో అయిపోయిన తర్వాత వెళ్ళి గోదావరి నదిలో ఉన్న ఒక జత ఉతుక్కొని అవి ఆరిపోయేదాకా అక్కడే ఉండి మళ్ళీ వేసుకునేవాడు. ఆ ఉద్యోగం మానుకున్న తర్వాత రాజమండ్రి కోటిలింగాల పాఠశాలలో శ్రీపాద కృష్ణమూర్తి సిఫారసుతో నెలకు ₹8.5 వేతనంతో తెలుగు టీచర్గా చేరాడు. తాకట్టులో గాండపెండారం గుంటూరు జిల్లా కొలకలూరులో నూతక్కి అబ్రహం కవి ఉండేవాడు. జాసువా గబ్బిలం రాస్తే అబ్రహం ముత్కనం పద్యకావ్యం రాశాడు. నా అనుంగు శిష్యుడబ్బు రామబ్బు రబుగా రాసిన ముత్కనం అని జాసువా ముందు మాట రాశాడు. అబ్రహం కూడా చాలా పేదవాడు. ఒకసారి గుంటూరు జిల్లా రేపల్లిలో శ్రీశ్రీకి నూతక్కి అబ్రహంకు సన్మానం జరిగింది. సాలువాతో సత్కరించారు. సన్మానానికి కృతజ్ఞతలు చెబుతూ, నన్ను సన్మానించినందుకు మీకు నా వందనాలు, కానీ ఈ సాలువ ఎంత ఖరీదు చేస్తుందో నాకు తెలియదు. సాలువ కాకుండా ఆ డబ్బులేవో నాకు ఇస్తే కనీసం తెల్ల కాగితాలైనా కొనుక్కోవాడిని. నాలాంటి పేదవాడికి కావాల్సింది దుప్పట్లు చప్పట్లు కాదు. ఆ సాలువ ఖరీదు నాకు ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు నూతక్కి అబ్రహం. కమాండో ఎడిటర్ వినుకొండ నాగరాజు శ్రీశ్రీని రైలు ఎక్కిస్తూ, హైదరాబాద్లో మీ విగ్రహం వేయాలనుకుంటున్నాను గురువుగారు అన్నాడు. దానికి శ్రీశ్రీ, నువ్వు విగ్రహం ఎక్కడ వేస్తావో చెప్పు, అక్కడ నేనే నిలబడతా. ఆ విగ్రహం డబ్బులేవో నాకు ఇవ్వు అన్నాడు. శ్రీశ్రీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ జాసువా నూతక్కి అబ్రహంల వంటి పేదవాడు కాదు. వీళ్ళది దుర్భరమైన పేదరికం. రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురు విడుము కావాలని అన్నాడు అలసాని పెద్దన. అంటే అవి కనీస సౌకర్యాలు వారికి, నాకు అవి కూడా చాలు అన్నాడు కృష్ణశాస్త్రి. కానీ ఇంట్లో బస్తా బియ్యము బీడీ కట్ట ఉంటే చాలు, కళాన్ని పరుగులు పెట్టిస్తానన్నాడు జాసువా. ఒకసారి నూతక్కి అబ్రహం జాసువా తెనాలిలో తిరుగుతూ డబ్బు దొరికే మార్గం లేక నీరసించిపోయారు. చివరికి గండపెండేరం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మని చెప్పాడు. అబ్రహంను పురమాయించాడు జాసువా. అయ్యా, చూస్తూ చూస్తూ గండపెండేరం ఎట్లా తాకట్టు పెట్టాలయ్యా అన్నాడు అబ్రహం. మన ఆకలి కూడా తీర్చడానికి అది ఉపయోగపడనప్పుడు మనకెందుకురా అది అన్నాడు జాసువా. గండపెండారం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో అవసరం తీరింది. ఆ తర్వాత అబ్రహం కవి 3 బస్తాల ధాన్యం అమ్మి గండపెండారం విడిపించుకొని జాసువాకు అప్పగించాడు. అలాగే చిత్రకారుడు నఖ చిత్రకారుడు ఒకసారి అష్టావధానం జరుగుతున్నప్పుడు అవధానికి ఒక సమస్య ఇచ్చాడు జాసువా. సంస్కృతంలో దాని భావం, ఒక జంతువు 4 రోడ్ల కూడలిలో ఉంది. దానికి 8 కాళ్ళు 2 ముఖాలు, దానికి సిగ్గు భయం లేవు, కామంతో ఉంది. ఈ సమస్యను పూరించమన్నాడు జాసువా. ఈ సమస్యను అవధానితో సహా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి జాసువా లేచి చాక్ పీస్ తీసుకుని బోర్డు మీద చిత్తకార్తె పిలుపునందుకుని ప్రణయంలో మునిగి ఉన్న ఆడకుక్క మగ కుక్క బొమ్మ గీశాడు. అప్పుడు అర్థమైంది అందరికీ 2 ముఖాలు 8 కాళ్ళు జంతువు అంటే. అలాగే 1952లో ఒకరోజు సాయంత్రం గుంటూరులో మాధవరెడ్డి రాజయ్య గారి ఇంటికి వెళ్ళాడు జాసువా. అక్కడ పిల్లను వెంట తీసుకుని తిరుగుతున్న తల్లి కోడి కనిపించింది. టేబుల్ పైన ఉన్న కార్టు ముక్కను తీసుకుని నోట్తో
కదులుతున్న పిల్లకోడి దృశ్యాన్ని చిత్రీకరించాడు జాషువా. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. రాజయ్య చూసి, కవిగారు, మీకు నక్షత్రం కళలో సైతం ప్రావీణ్యం ఉన్నట్టు చాలామందికి తెలియదే అన్నాడు సంతోషంగా. భార్య మరణం, భార్య ప్రాణంగా చూసుకునేవాడు జాషువా. భార్య మేరీని ప్రేమగా మెరాయ్ అని పిలిచేవాడు. ఆమె శరీర వర్ణం పసిడి కాంతులు ఈనుతుంది. ఆమె భరతమాతగా నటింపచేయాలంటే కిరీటం ధరింపజేస్తే చాలు అని రాశాడు జాషువా. శిష్యుడు పెద్ది సత్యనారాయణ. జాషువా ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు మంచి జరగాలని భార్య ఎదురొచ్చేది. నాకు రైలు అందకపోయినా దొంగ జోబు కొట్టిన నీవే జవాబుదారి అని హాస్యమాడేవాడు జాషువా. అలాగే భీమవరం సన్మానానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి అని భార్య మేరీ అడిగింది. ఈసారి తప్పకుండా తీసుకువెళ్తాను మేరాయ్, ఇప్పుడు ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో అని నచ్చజెప్పి వెళ్ళాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సన్మాన సభలో తన పద్య పఠనంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధనం చేస్తున్న సమయంలో మేరీ మరణించిందన్న దుర్వార్త జాషువాకు తెలిసింది. భార్య మరణ వార్త వినడంతో కన్నీరు కట్టలు తెంచుకుంది. పిల్లలందరిలో హేమలత అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆమెకు చిన్నప్పుడే సాహిత్యంతో పాటు భరతనాట్యం కూడా నేర్పించాడు. గుంటూరు ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాలులో కనకాభిషేకం చేసిన సన్మాన సభకు ముందుగా హేమలత భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆమె నాట్యం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె లవణం విజయవాడ నాస్తిక కేంద్రం వ్యవస్థాపకుడు గోరా కుమారుడును కులాంతర వివాహం చేసుకున్నది. 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. కానీ అంతలోనే జాషువాకు పక్షవాతం వచ్చింది. కదలలేని స్థితిలో ఉండగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఆ బిరుదు సంబంధించిన పత్రం, బహుమతులు చేర్చారు. సిల్కు దాల్చి, పంచె ధరించి, జరీ కండువ, వల్లెవాటుగా జారవిడిచిన పెద్ద అంగలు వేస్తూ మీసాలను సవరించుకుంటూ ఎప్పుడు శిష్యులు అభిమానులు వెంట రాగా హుందాగా తిరిగిన జాషువా మాట పడిపోయి మంచం పట్టాడు. ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే జవాబుగా మీస మీద చేయి వేసి మెలితిప్పేవాడు. కవితాభిమానులు, బంధువులు, స్నేహితులు జాషువా 75వ జన్మదినాన్ని వైభవంగా జరిపారు. నర జన్మంబునకు వ్యాధి బాధల దివ్యౌషధం బరయున్ మృత్యువు అని రాసుకున్న జాషువా జూలై 24, 1975న గుంటూరులో మరణించిన ప్రజలు నాలుకలపై స్థిరస్థాయిగా నిలిచే ఉన్నారు. జై హో జాషువా. ధన్యవాదములు. ఈ కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. జై హింద్.